చలి చంపేస్తుంది. చలిగాలులతో జనం గజగజ వణికిపోతున్నారు. ఉదయం 9 గంటల వరకు చలి ఉంటుంది. సాయంత్రం 4 తర్వాత చలి తీవ్రత పెరుగుతోంది. 6 దాటిందంటే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలంగాణ రాష్ట్రం కూడా మరో కాశ్మీరే. పలు జిల్లాలో సింగిల్ డిజిట్ టెంపరేచర్ నమోదవుతుంది. చలి తీవ్రత పెరగడంతో పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. వచ్చే 3 రోజులు మరింత ఎక్కువగా చలి ఉంటుందని సూచించారు. అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఇక రాష్ట్రంలో 4 రోజుల నుంచి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. 15 జిల్లాల్లో 10 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 8 దాటినా మంచు దుప్పటి కప్పుకొని ఉంటుంది. చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇంట్లోంచి బయటకు వచ్చేందుకు జనం జంకుతున్నారు. మరోవైపు పొగమంచుతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్లో కనిష్టంగా 5.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ యూలో 6, సంగారెడ్డి జిల్లా కోహిలో 7.1, ఖమ్మం జిల్లా తల్లాడలో 7.4, రంగారెడ్డి జిల్లా షాబాద్లో 7.9, నిర్మల్ జిల్లా పెంబిలో 8, కామారెడ్డి జిల్లా డోంగ్లీలో 8.3, మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్లో 9.2, వికారాబాద్ జిల్లా కోట్పల్లిలో 9.3, మంచిర్యాల జిల్లా నెన్నెల్లో 9.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైందని వాతావరణ శాఖ పేర్కొంది. ఒక సూర్యాపేట జిల్లా తప్ప అన్ని జిల్లాలో 15 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యాయి. ఆయా జిల్లాలకు ఆరెంజ్ ఎల్లో అలర్ట్ను అధికారులు జారీ చేశారు. ఇక గత ఏడాదితో పోలిస్తే అన్ని జిల్లాలో సాధారణ ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల వరకు పడిపోయాయని తెలిపారు. వచ్చే 3 రోజులు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఉత్తర తెలంగాణలో ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వివరించారు. కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలతో పాటు సంగారెడ్డి జిల్లాలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు. గ్రేటర్ హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉదయం గరిష్ట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలు ఉంటుండగా కనిష్ట ఉష్ణోగ్రతలు 14 డిగ్రీలుగా నమోదవుతున్నాయని అధికారులు తెలిపారు.